ఏపీ రాజధాని అమరావతిలోని వెంకటపాలెం ఉద్దండరాయునిపాలెంలో మంత్రి నారాయణ పర్యటించారు. సిటీస్ ప్రాజెక్ట్ ద్వారా చేపట్టిన అంగన్వాడీ, హెల్త్ సెంటర్లు, స్కూల్స్ భవనాలను, మల్టీపర్పస్ శ్మశాన వాటికను మంత్రి పరిశీలించారు. వాటి ద్వారా రాజధాని గ్రామాల్లో నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు అందుతాయన్నారు. రాజధాని రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని, 3 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. అంటే చెప్పేసేసి వీడియోలో చేసి మిగతా చేయొద్దు. ఎందుకంటే ఎవ్వరూ మాట్లాడటం చాలా స్ట్రిక్ట్గా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాను. ఏదైనా ఉంటే రమ్మంటున్నాను. యాక్చువల్గా నిజంగా సమస్య ఉంటే నా దగ్గర సిఆర్డీలో వారానికి 3 రోజులు కూర్చుంటున్నాను. వారానికి 3 రోజులు నేను కూర్చుంటున్నాను. నిన్న విలేజ్ వాళ్ళు వచ్చారు, ఎవరు ఎక్కడ ఉండట వీళ్ళే వచ్చారు. వస్తే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందన్నారు. ఇవాళ ఎలక్ట్రిసిటీ ఎస్సీని పిలిపిస్తానన్నా, నేనే పిలిపిస్తానన్నా. నేను ఫోన్ నెంబర్ తీసుకున్నా, మా వైఎస్డీకి చెప్పా. ఇవాళ ఒక టైంలో వాళ్ళని పిలిపించు, వీళ్ళని పిలిపించుకున్నా. అట్లా నిజంగా సమస్య ఉంటే చేస్తాం. కానీ అట్లా కాకుండా నాకు స్పెసిఫిక్గా, నాకు స్పెషల్గా ఇది డివేట్ చేయాలంటే కరెక్ట్ కాదండి. అటువంటి వాటిని ఎంకరేజ్ సిఆర్డీ. ఎందుకంటే రైతు సోదరులందరికీ న్యాయం చేయాలి. ఇక్కడ గ్రామ కంటాలతో ఒకటి క్వశ్చన్ చేస్తున్నారు. దానికి కూడా యాక్చువల్గా నేను అడిషనల్ కమిషనర్ స్పెషల్గా ఇచ్చాను. మొత్తం స్టడీ చేయమన్నాను. ఆయన స్టడీ చేస్తున్నాడు. జరీబ్, నాన్ జరీబ్ కూడా కొందరు తెచ్చారు. దాన్ని కూడా స్టడీ చేస్తున్నాం. ఏది వదలటం లేదు. ఎవరు ఏ సమస్య తెచ్చినా అంటే అదరాబదరా చేసి తప్పు చేయటం ఇష్టం లేదు. ఒక పాలసీలు ఆ రోజు చేసాం, పాలసీ ప్రకారం చేసాం. ఇప్పుడు కూడా ఏంటంటే ఎంపీ గారు కూడా యాక్చువల్గా ఆయన కూడా రెగ్యులర్గా వస్తున్నాడు. ప్రజా సమస్యలు తీసుకొని రెగ్యులర్గా శ్రావణ్ గారు అయితే ఎప్పటికప్పుడు సమస్యలు తీసుకొని వస్తున్నాడు. రైతు సోదరుల యొక్క సమస్యలు అటు ఎమ్మెల్యే గారితోనూ ఎంపీ గారితోనూ కూర్చొని డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం. చేసి ఏదైతే బ్యాలెన్స్ కొద్దిగా ఉన్నాయో అవి కూడా కంప్లీట్గా 100% పూర్తి చేయడం జరుగుతుంది.